సంబంధించిన కథ ఇది. విమల ఒక బొగ్గు గనిలో పనిచేస్తూ ఉంది. ఈ బొగ్గు గనిలో రేయింబవళ్ళు పనిచేసినా విమలకి ఏమాత్రం లాభం రావడం లేదు. దీనికి కారణం విమల భర్త. అతని పేరు కిషన్ లాల్. అతను బొగ్గుగని యజమాని దామోదరం దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఆ కారణంగా విమల రేయింబవళ్ళు కష్టపడి ఎలాగైనా ఆ అప్పుని తీర్చాలని ప్రయత్నిస్తూ ఉంది. తీసుకోండి మీ జీతాన్ని, 15 రోజులది మాత్రమే లెక్కేసి ఇస్తున్నాను. మీ భర్త తీసుకున్న పాత అప్పు కోసం మిగతాది నేను ఉంచుకుంటా. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు యజమాని. నా భర్త కనిపించకుండా పోయి 20 ఏళ్లవుతోంది. కానీ ఇంకా మీరు నా దగ్గర అప్పు డబ్బును తీసుకుంటూ ఉన్నారు. ఆయన ఎంత డబ్బుని అప్పు తీసుకున్నారు? ఇన్ని ఏళ్లు గడిచిన తర్వాత కూడా మీరు నా దగ్గర డబ్బు తీసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే నువ్వు నాకి పాద పూజ చెయ్యాలి. ఎందుకంటే నేను నిన్ను 20 ఏళ్లుగా పనిలో పెట్టుకున్నాను. అలా చెయ్యకపోయి ఉంటే తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఆకలితో చచ్చుండేదానివి. యజమాని గారు ప్రతీ నెల విమల దగ్గర అప్పు డబ్బని లాక్కుంటారు. ఈ కారణంగా విమల ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు. అక్క, మీరు వచ్చింది మంచిదయ్యింది. రండి, పాత లెక్కని తీర్చేయండి. తర్వాత కొత్తగా కూరగాయలు కొనుక్కోండి. నా దగ్గర కొంచెం కూడా డబ్బు లేదన్నయ్యా. నేను మీ డబ్బుని వచ్చే నెల తీరుస్తాను. అలా అయితే నేను మీకు ఏ కూరగాయలు ఇవ్వను. నా దగ్గర డబ్బు పండించే చెట్టేం లేదు. ఏంటి జోక్ చేస్తున్నారా? మీ మాటలతో నన్ను మాయ చేసి మంచి కూరగాయలు తీసుకెళ్లిపోతున్నారు. అన్నయ్య, మీ ఇష్టానికి మీరు వాక్కండి. కావాలంటే మీరు జీతం ఇవ్వకండి. కానీ మీరు నాతో ఈ విధంగా నీచంగా మాట్లాడడం ఆపండి. విమల మార్కెట్ నుండి ఇంటికొచ్చేసింది. తన కొడుకు సుమిత్కి జరిగిన విషయాలన్నీ చెబుతుంది. రేపటి నుండి నువ్వు కూడా నాతో పాటు పనికిరా నాన్నా. నా ఒక్కదాని జీతం మన జీవనానికి సరిపోదు. పగటిపూట పనిచేసి రాత్రిపూట చదువుకో. ఈ విధంగా చేస్తే మన జీవనం బాగుపడుతుంది. నేను ఇంతకు ముందే మీకు చెప్పాను కదమ్మా, నన్ను పనికి పంపించండి అని. కానీ మీరు నా మాట విననే లేదు. రేపటి నుంచి నేను కూడా గనికి మీతో పాటు పనికొస్తాను. ఆ తరువాత సుమిత్కి బొగ్గు గనిలో చేసే పనంతా తెలిసిన పనే. తన నాన్న ఇంతకుముందు బొగ్గు గనిలో పనిచేసినప్పుడు రోజంతా జరిగిన విషయాన్ని ఇంటికొచ్చి సుమిత్కి చెప్పేవాడు. సుమిత్, ఈరోజే నీకు మొదటి రోజు. జాగ్రత్తగా పనిచేయి. ఏ కారణం లేకుండా ఎవ్వరితో మాట్లాడకు. నా గురించి దిగులు చెందకమ్మా. మీరే చూడండి, నేను చేసే పని చూసి అందరూ మెచ్చుకుంటారు. సుమిత్ ఆ బొగ్గు గనిలో పూర్తి మనసుతో పని ప్రారంభించాడు. కానీ కొద్దిసేపట్లోనే వాళ్ల నాన్న కిషన్ లాల్ చిన్నప్పుడు చెప్పిన కథలన్నీ గుర్తుకొచ్చాయి. నాన్న, మీరు నా కోసం ఈ రైల్ని తెచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పెద్ద వెదురుల ట్రైన్స్ ఉన్నాయి. అవి నేనే చేశాను. ఆ దేవుడు దయ వల్ల మన కోరికలన్నీ త్వరలో పూర్తవుతాయి. బాస్కెట్ ట్రైన్ అదేమిటి నాన్న? మేము గనిలో ఎవరికీ తెలియని ఒక దారిని చేశాం. అక్కడికి మేం మాత్రమే వెళ్ళగలం. నేను పెద్దవాణ్ణి అయ్యాక ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. సుమిత్ ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. ఏ కొత్త అబ్బాయి, నువ్వు కిషన్ లాల్ కొడుకేగా. త్వరగా పని చేయి. గని పనులు అంత తేలిక కాదు. త్వరగా పని చేయాలి. అలాగేనయ్యా, నాకు ఇచ్చిన పనిని త్వరలో పూర్తి చేస్తాను. సుమిత్ మళ్ళీ బొగ్గు గనిలో పని ప్రారంభిస్తాడు. అప్పుడే వాళ్ల దగ్గరికి 2 ముసుగు వేసుకున్న మనుషులొచ్చి సుమిత్ని అక్కడి నుండి తీసుకువెళ్తారు. నన్ను వదిలేయండి. ఎవరు మీరు? ఇక్కడ ఏం జరుగుతోంది? ముసుగు వేసుకున్న వాళ్ళిద్దరూ సుమిత్ని తీసుకుని రైలు పట్టాలు ఉన్న దారిలోనే ముందుకు వెళ్లి కిషన్ లాల్ ఉన్న చోటికి చేరుకుంటారు. రా నాన్న, మేమంతా మీకోసమే ఎదురు చూస్తున్నాం. మీ అమ్మ విమల ఎలా ఉంది? అవును, మీరెవరు? నా గురించి, మా అమ్మ గురించి మీకెలా తెలుసు? మర్చిపోయావా? నేను కిషన్ లాల్ని, నీ నాన్న. వెదురు ట్రైన్లు, పాత కథలు. నాన్న, నేను అమ్మ కలిసి మిమ్మల్ని ఎక్కడెక్కడో వెతికాం. మీరు చిన్నప్పుడు చెప్పిన కథల్ని గుర్తించుకునే నేను ఇక్కడి వరకు ఎదిగాను. కానీ మీరు ఈ ప్రదేశంలో ఏం చేస్తున్నారు? ఈ గని పనులు ప్రధాన పని కాదు. ప్రభుత్వాన్ని, పోలీసుల్ని మోసం చేయడం కోసమే. మా ప్రధాన పని సొరంగంలో దొరికే వజ్రాల్ని అమ్మడం. పద, నీకొకటి చూపిస్తాను. కిషన్ లాల్ తన కొడుకుని ఒక రహస్య చోటికి తీసుకెళ్తాడు. నాన్నా,
మీరు ఈ వెదుర్ల ట్రైన్ని ఎందుకు చేశారు? ఇంజిన్ ఉన్న ట్రైన్ ఎప్పుడూ శబ్దం చేస్తుంది. అందువల్ల ప్రభుత్వ వాళ్ళకి, పోలీసులకి మేము చేస్తున్న దోపిడీ గురించి తెలిసే అవకాశం ఉంది. అందుకనే మేము ఇలా శబ్దం లేకుండా వెళ్లే ట్రైన్ని తయారు చేశాం. ఇందువల్ల మా పని అవుతుంది, ఎవరికి ఏ శబ్దం వినిపించదు. సుమిత్ తన నాన్నని కలిసింది తలుచుకుని సంతోషిస్తున్నాడు. కానీ ఆయన చేస్తున్న తప్పుడు పని సుమిత్కి ఏమాత్రం నచ్చలేదు. వెంటనే సుమిత్ వాళ్ళ నాన్నగారి కోసం ఒక ప్లాన్ వేస్తాడు. నాన్న, నాకు ఒక వ్యాపారస్తుడు బాగా తెలుసు. అతను మీ వజ్రాన్ని 4% ఎక్కువకి కొనుక్కుంటాడు. తన దగ్గర ఉన్న వజ్రాలు విదేశాలన్నిటికీ వెళ్తుంది. మాట అంటే ఇది. నువ్వు నా కొడుకు అనిపించుకున్నావు. నిన్ను తలుచుకుంటే గర్వంగా ఉంది. సుమిత్ వాళ్ళ నాన్నగారిని ఒక నెట్వర్క్లో చిక్కుకుపోయేలా చేస్తాడు. అక్కడి నుండి సుమిత్ మళ్ళీ తను పనిచేసే బొగ్గుగనికి చేరుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నువ్వు వెళ్ళి దాదాపు 6 గంటలవుతోంది. పగటి పూట అయిపోయింది. ఈరోజు యజమాని తొందరగా వెళ్ళిపోయారు. అందుకే నువ్వు తప్పించుకున్నావు. లేకపోతే మొదటి రోజే నిన్ను పనిలో నుండి తీసేసేవారు. అమ్మా, ఇంటికి రండి. మీతో ఒక విషయం చెప్పాలి. సుమిత్ తను ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మతో అన్ని విషయాలు చెప్తాడు. ఏంటి, నిజంగానా? నిన్ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు వాళ్ళతో చేతులు కలపకపోవడమే సంతోషం. ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావో చెప్పు. నేనాయన్ని నా దేవుడ్లా అనుకున్నాను, కానీ ఆయన ఇంత నీచుడ్లా ఉంటాడని అనుకోలేదు. అమ్మా, బాధపడకండి. నేనేం చేస్తానో చూడండి. సుమిత్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్ని విషయాలు చెప్తాడు. నువ్వు చింతించుకో, నేను మారువేషంలో వస్తాను. మనం అక్కడికి వెళ్దాం. కిషన్ లాల్ ఇంకా వాళ్ళ మనుషుల్ని ఆధారాలతో పట్టుకుందాం. ఇన్స్పెక్టర్ నీరజ్ నగల అమ్మేవారి వేషం ధరిస్తాడు. ఆ తరువాత కిషన్ లాల్ని పట్టుకోవడం కోసం సుమిత్తో కలిసి రైలు పట్టాల మార్గం ద్వారా వెళ్తారు. అక్కడ తను బాస్కిన్ ట్రైన్ని చూసి ఇలా చెప్తారు. నేను నా జీవితంలో ఇలాంటి ట్రైన్ని చూడనే లేదు. ఇది ఖచ్చితంగా దేనికైనా పనికొస్తుంది. మనం దీన్ని మంచి పని కోసం ఉపయోగిద్దాం. అక్కడ చూడండి, నాన్నగారు వస్తున్నారు. ఇన్స్పెక్టర్ నీరజ్ తన తెలివితేటల్ని ఉపయోగిస్తున్నారు. తర్వాత కిషన్ లాల్తో ఇలా చెప్తున్నారు. వజ్రాల్ని ఎక్కడ పెట్టారు? సుమిత్ చెప్పాడు మీతో చాలా ఉందని. మా వజ్రాల గురించి నేనేం చెప్పను. రండి, ఆ రహస్య చోటికి తీసుకెళ్తాను. కిషన్ లాల్ వాళ్ళని వజ్రాలు ఉన్న గుహకి తీసుకెళ్తాడు. అక్కడ ఆ గుహ మొత్తం వజ్రాలతో నిండిపోయి ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. కిషన్ బాయ్, మీతో చేతులు కలపడం చాలా సంతోషంగా ఉంది. నాకు బాగా తెలుసు మీకు ఇది నచ్చుతుందని. సరే, దీనికి ఒక మంచి రేట్ చెప్పండి చాలు. దీని గురించి కిషన్ లాల్ చెప్తున్నప్పుడే పోలీసులు నలువైపులా ఆ గుహని చుట్టుముట్టారు. చూడు నాన్న, ఇన్ని తీసుకుని పారిపో. పోలీసులు చుట్టుముట్టేశారు. చాలు ఆపు కిషన్ లాల్. ఈ ఫోర్స్ అంతా నాదే. దీనన్నిటికీ కారణం నీ కొడుకు సుమితే. ఏంటి నాన్న సుమిత్, నువ్వు ఇలా ఎందుకు చేసావో చెప్పు. ఈ పని చేయడానికి మీరు సిగ్గుపడాలి నాన్న. మీ వల్ల నేను, మా అమ్మ చాలా కష్టపడ్డాం. మా జీవితం అంతా కూలి పనులకే అర్పించాం. అయితే మీరు ఇలాంటి చెడు పని చేస్తున్నారు. ఈయన్ని వెంటనే తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్. తీసుకెళ్లి జైల్లో తొయ్యండి. ఒక్క నిమిషం ఆగండి సార్. విమల గొంతు విన్న కిషన్ లాల్ చాలా నిరాశ చెందుతాడు. ఆ తర్వాత తను బాధతో విమల మాటల్ని వింటాడు. మీరు కనిపించకుండా పోయిన తర్వాత అందరికంటే ఎక్కువగా బాధపడింది నేనే. ఇప్పుడు మీరు చిక్కుకున్నారు. అందరికంటే ఎక్కువగా సంతోషించేది నేనే. ఈయన్ని తీసుకెళ్ళండి. ఆ తరువాత ఇన్స్పెక్టర్ నీరజ్ కిషన్ లాల్ని తీసుకొని వెళ్లి జైల్లో వేస్తారు. గని యజమాని సుమిత్ని ఆ స్వరంగానికి కొత్త యజమానిగా ప్రకటిస్తారు. విమల ఇంకా సుమిత్ అప్పటి నుండి తమ జీవితాన్ని సంతోషంగా గడపడం మొదలుపెట్టారు.